హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటా చారును చాలా ఈజీగా టేస్టీగా పిల్లలు తిననప్పుడు అప్పుడప్పుడు పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు మనం చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మనం టమాటాలు కావాల్సిన నేను బిగ్ సైజు 3 టమాటాలు తీసుకున్నాను. ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా చింతపండు అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ నేను అన్నీ కుక్కర్లో వేస్తున్నానండి. మీరు మామూలుగా కూడా చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే మంచిగా మెల్ట్ అయిపోతాయి కదా, మంచి స్మాషర్ తోటి మంచిగా చేసుకోవచ్చు కుకింగ్. అవి బాగా కుక్ అవుతాయని నేను చూడండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా కొద్దిగా చిన్నగా నిమ్మకాయ సైజ్ అంత టమాటా వేసుకున్నాను. కావలసినంత వాటర్ వేసుకుంటున్నాను. మీరు వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడైతే కొద్దిగా ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను. చూడండి, 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం మీరు చూడండి 2 గ్లాసెస్ వాటర్ అయింది. ఇందులో కొద్దిగా మీరు ఇప్పుడు పసుపు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను, చూడడానికి అంటే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇంకా మీరు దీంతో పాటు కొద్దిగా జీలకర్ర యాడ్ కూడా చేసుకోవచ్చు. కొంచెము 2-3 ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఇలా యాడ్ చేసేసుకొని మీరు ఇంకా వాటర్ని నేనైతే 2 గ్లాసెస్ పోస్తున్నానండి. మీరు 4 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే మీ ఇష్టం అండి. నేను 2 గ్లాసెస్ వేసి నేనైతే 4-5 విజిల్స్ వచ్చే వరకు చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈలోపు నేను కొంచెం ఎల్లిపాయలు 5-6 ఎల్లిపాయలు తీసుకొని బాగా దాన్ని కచ్చపక్క దంచేసుకుంటున్నాను. కచ్చపక్క దంచేసుకోండి నేను ఎల్లిపాయల్ని. ఈలోపు అది బాగా కుక్కర్లో కుక్ అవుతుంది కదా, ఆ లోపల నేను కొంచెం ఎల్లిపాయలు దంచేసుకొని ఇప్పుడు పోపుకు కావాల్సిన ఏమేమి పెట్టుకొని చెప్తాను. మనం ఆయిల్ తీసుకుందాము. నేను ఇక్కడ 2 స్పూన్స్ తోటి 2 స్పూన్స్ నేను ఆయిల్ తీసుకున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపట వరకు ఉంచుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకోండి. కొంచెం ఎండుమిర్చి 3 ఎండుమిర్చీస్, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి. నేను కొంచెం బిగ్ సైజులోనే చిన్న ఆనియన్ని బిగ్ సైజులో కట్ చేసేసుకుంటున్నాను. పీసెస్ లాగా వేసేసుకొని బిగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అది రసంలో బాగా ఉడికిపోతుంది కదా, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీరు ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లిపాయను కూడా వేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మీ ఇష్టం అండి. ఇది కొందరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ తినడానికి. ఇంకా చారులో ఆ టేస్ట్ అనేది బాగా కనిపిస్తుంది, మనం తింటుంటే ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. కాబట్టి ఆనియన్స్ పెద్దగా కట్ చేసి వేసుకోండి. మీరు చిన్న సైజు ఆనియన్స్ ఉంటే 4 పీసెస్ వేసుకున్నా పర్వాలేదు. ఇందులో కొంచెము నేను ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసేసి కొద్దిగా పోపుని బాగా వేయించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేనైతే కుక్కర్లో విజిల్స్ ఆఫ్ అయింది, మొత్తం సిమ్ వెళ్ళిపోయే వరకు హీట్ అనేది వెళ్ళిపోయాక నేను కుక్కర్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇందులోనే నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మేము అందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇంకా కారం అనేది మీరు చూసి వేసుకోండి. నేనైతే లైట్గా వేస్తున్నాను, ఎక్కువ కారం బాగుండదు. కారం లైట్గా ఉంటేనే బాగుంటుంది. కారం, సాల్ట్ నేను 2 చిల్లీ పౌడర్ని అండ్ సాల్ట్ని వేసుకొని అది కొద్దిగా ఆయిల్లో కుక్ అయ్యే వరకు ఉంచుతున్నాను. చూడండి, కొద్దిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ లోపల మనం కుక్కర్లో చూద్దాం. చూడండి, చాలా హీట్గా ఉంది. కుక్కర్ ఆఫ్ చేసేసాను, అయినా హీట్గా ఉంది. బాగానే ఉడికిపోయింది. టమాటా అంతా బాగానే మంచిగా అయిపోయింది. ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదండి, మనం ఇప్పుడు చేతితో దాన్ని చేయలేము. అందుకని నేను దాన్ని
ఇంకా వాటర్ని అంత వేడి చేసి స్మాషర్ తోటి నేను దాన్ని బాగా స్మాషర్ తోటి ఇంకొంచెం నొక్కి పట్టేస్తే ఇంకా నొక్కేసి దాన్ని బాగా ఉడికిపోయింది కదా. స్మాషర్ తోటి ఈ విధంగా అనుకోండి, వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా వేసిన తర్వాత మీరు దాన్ని సపరేట్ చేసుకోండి వాటర్ అనేది. నేను ఇక్కడ ఉంది కదా ఈ చిన్న హోల్స్ గిన్నె, ఇందులో వేసేస్తున్నాను. అది వాటర్ అంతా బాగా కిందకి వచ్చేస్తుంది. పైన అంతా మనం ఉన్న పిప్పి మొత్తం బయటకు వస్తుంది కదా. ఇంకా మనం చేతితో అయితే అనలేము, అంత హీట్గా ఉంది కదా. చల్లగా అయిపోయిన తర్వాత అనుకోవచ్చు, కాకపోతే స్మాషర్తో ఇలా ఉంది కదా సరిపోతుందండి. ఎంత వేడిగున్నా పర్వాలేదు. స్మాషర్తో అన్న తర్వాత మనం వాటర్ వచ్చింది చూడండి, మనం 2 గ్లాసెస్ వాటర్ పోస్తే ఇంకా కొంచెం తగ్గిపోతుంది కదా. ఈ విధంగా వచ్చింది. మీరు కావాలంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి, అంటే మరీ ఎక్కువ కాకుండా మీకు సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నా పర్వాలేదు. మీరు ఇప్పుడు ఇక్కడ స్మాషర్ తోటి ఇలా అన్నారు కదా, హై హీట్కి వాటర్ అనేది అట్లా వేసుకొని మీకు కావాల్సినంత తీసుకోండి. చూడండి, సపరేట్ చేసేసాను. అదే కుక్కర్లో నేను ఈ రసాన్ని, మనకు సరిపోయినంత రసం తీసుకుంటున్నాను కదా, ఈ రసాన్ని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పోపు అనేది దీంట్లో కలిపేసుకోవాలి. చూడండి, మనం పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు అనేది ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత చూడండి, పోపు అనేది ఇందులో కలిపేసుకుంటున్నాను నేను. ఇదంతా నేను కొద్దిగా పోపు, అది హీట్గా ఉంది కదా, అదే ఆయిల్లో కొంచెం పోపు అనేది, చారు అనేది వేసాను. మిగతా అంతా అదే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇది బాగా మరగాలండి. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత మనం కొంచెం దీనికి కావాల్సిన మసాలా పొడి అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది రసం. మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీ ఇష్టం అండి. నేను కొద్దిగా వేస్తున్నాను, మా ఇంట్లో ఇష్టపడతారని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి, అది మీ ఇష్టం అండి. వేయకున్నా పర్వాలేదు. కొద్దిసేపు అది బాయిల్ అయ్యేంత వరకు పక్కన పెడదాం. చూడండి, బాగానే రసం అంతా బాగా కుక్ అయిపోయింది. ఎందుకంటే అందులో వాటర్ యాడ్ చేసాం కదా, ఆ వాటర్ అంతా ఇప్పుడు బాయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను చూడండి, కావాల్సిన మసాలా పొడి అనేది ఏం లేదండి. చూడండి, చూస్తున్నాను, అది జీలకర్ర పొడి వేసాను, తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా అంటే కొంచెం, చాలా తక్కువగా, కొంచెం చిన్నగా, అంటే చిటికెడు అంటారు కదా, అంతకన్నా కొంచెం ఎక్కువగా నేను నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకోండి. బాగా కుక్ అయిపోయిన తర్వాత, మళ్ళీ మసిలిపోయిన తర్వాత కొద్దిసేపు ఉంచేసి మీరు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇదే విధంగా చూడండి, కొత్తిమీర వేస్తున్నాను. ఇంతే అండి టమాటా చారు. మీరు టమాటా రసం అనొచ్చు, చారు అనొచ్చు, అది మీ ఇష్టం. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను, బాగుంటుంది టేస్ట్. చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. నేను ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలా చేసే విధానంలో, కానీ మీకు